మా పిల్లలకి నేను కూర్చొని పెద్ద పెద్ద ట్రైనింగ్ అవును, కానీ దే ఆర్ ఆల్రెడీ సోల్ విన్నర్స్. ఐల్ బి వెరీ ఆనెస్ట్. నా పెద్ద కొడుకు అయితే వాడు 3 టీచర్లను సంపాదించాడు దేవుని కొరకు. దేవుణ్ణి ఎరగని వారు, అస్సలు దేవుణ్ణి ఎరగని వారు, విశ్వాసులు కాదు, క్రైస్తవులు కాదు, అలాంటి వారు ఆలయంలోకి వచ్చి కూర్చుంటున్నారు, దేవుని వాక్యం వింటున్నారు, దేవుని దగ్గర చేరుతున్నారు. వారికి వాళ్ళ క్లాస్ నేర్పిస్తే వీడు వారికి దేవుడు నేర్పిస్తున్నాడు. ఐ వండర్, ఎక్కడ ఇది జెనెటిక్స్ పని కాదేది, ఇది జెనెటిక్స్లో వచ్చేది కాదేది. కానీ దేవుడు ఎవరో వాడు చూస్తున్నాడు. అవి స్టడీ అన్నట్టు ఎట్లా వాడికి కలిగింది విశ్వాసం. నా జీవితాన్ని చూస్తున్నాడు, తన తల్లిని చూస్తున్నాడు, మా కుటుంబ స్థితిని చూస్తున్నాడు, దేవుడు జరిగిస్తున్న కార్యాన్ని చూస్తున్నాడు. ఇవన్నీ చూసి అనుభవించిన వ్యక్తి మౌనంగా ఉంటున్నాడా? నో, మౌనంగా ఉండలేడు. ఎట్లా ఉంటాడు? ఆ దేవుడు ఏం చేశాడు తెలుసా? మేము ప్రార్థన చేస్తే ఏం జరిగింది తెలుసా? మీరు కూడా ప్రార్థన చేస్తే ఏమవుతుందో తెలుసా? ఇది జరిగింది తెలుసా? అది వాడి చిత్తాన్ని బట్టి వారు బలపరచబడి క్రీస్తుని వెంబడిస్తున్నారు. యు సే ఐమ్ టెల్లింగ్ యూ, ఇఫ్ యూ ట్రూలీ సీ క్రైస్ట్, నీవు నిజంగా దేవుని కార్యాలను అనుభవించిన వ్యక్తి అయితే నువ్వు నోరు కట్టుకుని కూర్చోలేవు. ఊరుకుంటారా? నేను ఒక్కడిని మాత్రం వెళ్ళి సైలెంట్గా తినాలి అనుకుంటారా? ఎవరు చెప్పకూడదు, ఖాళీ అయిపోతుంది అంటారా? ఇన్ఫ్యాక్ట్ అందరిని తీసుకెళ్తాను, నాకు కొత్త స్థలాన్ని తీసుకెళ్తాను, ట్రీట్ నాది రండి, ట్రీట్ నాది రండి, ట్రీట్ నాది రండి అంటావు. వై డూ డూ దాట్? నువ్వు అనుభవించిన దాన్ని బట్టి ఆనందాన్ని నువ్వు దాచి ఉంచలేవు. నిజంగా నువ్వు రక్షణ ఆనందాన్ని కలిగిన వ్యక్తివి అయితే ఆ ఆనందాన్ని నీలో పెట్టుకుని మౌనంగా కూర్చోగలిగిన వ్యక్తివి కాదు. సమరయ స్త్రీ రక్షకుడిని చూసిన వెంటనే ఊరిలోకి పరిగెత్తుందంట. యేసుప్రభు చెప్పాడా, ఊర్లోకి పోమ్మా, పరిగెత్తుకుని వెళ్ళి నీ స్థితిని చెప్పిన వాడు నువ్వు వచ్చి చూడమని చెప్పమ్మా అని చెప్పాడా? ఆమె అక్కడికక్కడ పాత్రను గిన్నెలు విడిచిపెట్టి పరిగెత్తి ఊరిలో చెప్తుందంట, నా స్థితిని నాకు చెప్పిన వాడిని వచ్చి చూడండి అయ్యా అంట. నా స్థితి ఊరంతా తెలుసు, ఇదిగో నా సంగతి మొత్తం చెప్తున్నాడు రా అంటే. ఇంకో మాటలు చెప్తున్నారు, రక్షకుడు వచ్చాడయ్యా, మెస్సయ్య వచ్చాడు, మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నాం కదా, మెస్సయ్య వచ్చాడు రండి. వారు వచ్చి విన్న తర్వాత వారిచ్చిన సాక్ష్యం ఏంటి తెలుసా? నువ్వు చెప్పిన దాన్ని బట్టి వచ్చాము, కానీ ఇప్పుడు మేము చూసి విన్న దాన్ని బట్టి మేము నమ్ముతున్నాము.